బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ పై విపక్షాల ఆరోపణలకు ఆధారాలున్నాయా? ఈసీఐ మాటున బీజేపీ ఈ గేమ్ ఆడుతుందా? ఇండి కూటమి విమర్శల్లో నిజమెంత? రాజ్యాంగబద్ధ సంస్థ ఈసీ దూకుడుకు సుప్రీం బ్రేక్ వేస్తుందా? దేశం మొత్తం ఎస్ఐఆర్ అమలు చేయాలనే ఈసీ నిర్ణయంతో నిజమైన ఓటర్లకు అన్యాయం జరుగుతుందా? ఈ అంశాలపై నేటి వైకే ట్రిగర్లో డిస్కస్ చేద్దాం. అధికారంలో ఉంటే ఒకలా, విపక్షంలో ఉంటే మరోలా ఈసీఐను పొలిటికల్ పార్టీలు టార్గెట్ చేయడం కామన్ గా మారిపోయింది. ఈవీఎంల నుంచి ఓటర్ లిస్టు వరకు అన్నింటా ఈసీఐ విఫలమైందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తాజాగా ఎస్ఐఆర్ను సాకుగా చూపి ఈసీఐపై దాడి షురూ చేశారు. ఆరోపణలు, విమర్శలు కాదు, అనుమానాలు ఉంటే అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీ చెప్తుంది. దేశమంతా సర్ను అమలు చేసేందుకు సిద్ధమైంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్కు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో అన్ని రాష్ట్రాలు ఈసీ అధికారులను అలర్ట్ చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, దీనినే సింపుల్ గా ఎస్ఐఆర్ అంటారు. ఓటర్ లిస్టును ఫైనల్ చేసేందుకు ఈసీ ఈ ప్రక్రియను చేపట్టింది. ఆర్టికల్ 324 ప్రకారం తనకున్న ప్రత్యేక అధికారాల మేరకు ఈసీ సర్ను చేపట్టింది. ఓటర్లు మరణాలు, వలసలు, అక్రమ వలసదారులు, మార్పులు చేర్పులు పరిశీలించి ఓటర్స్ ఫైనల్ లిస్టు రిలీజ్ చేసేందుకు ఈ ప్రక్రియ చేపట్టింది. అయితే దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఈసీ ఎన్డీఏకు మేలు చేసేలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఓటర్ వెరిఫికేషన్ కోసం గతంలో ఫామ్ 6 సబ్మిట్ చేస్తే సరిపోయేది. అయితే సర్లో భాగంగా ఓటర్లు 11 రకాల ప్రూఫ్లలో ఏదో ఒకటి ఈసీకి అందజేయాలి. అయితే ఈ 11 రకాల డాక్యుమెంట్లలో ఆధార్, రేషన్, పాత ఓటర్ కార్డు లేకపోవడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టును ఆశ్రయించాయి. సర్పై దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈసీ చట్టబద్ధ అధికారాలను సమర్థిస్తూ ఈ సంస్థ తప్పులను ఎత్తిచూపింది. హడావిడిగా బీహార్ను ఎన్నికలతో సర్ను లింకు చేయడాన్ని ఆక్షేపించింది. ఆధార్ను 11వ కార్డుగా పరిగణించాలని సూచించింది. దీనికి ఈసీ సమ్మతి తెలిపింది. అధికారం కోసం ఎస్ఐఆర్ పేరిట ఓట్ల కుంభకోణాన్ని బీజేపీ తెరతీసిందని విమర్శిస్తున్నారు. ఎన్నికల సంఘాన్ని ఆయుధంగా చేసుకుని మైనారిటీలు, దళితులు, వెనుకబడిన వర్గాలు, మహిళలకు ఓటు హక్కు నిరాకరించడాన్ని ప్రస్తావిస్తున్నారు. బీహార్ నమూనాల్లోనే ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటర్ల జాబితా సవరణకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేపట్టడంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అంటున్నారు. స్వతంత్ర భారతదేశంలో బీజేపీ ఆదేశాలను అమలు చేసే ఆయుధంగా ఎన్నికల సంఘం మారిపోవడాన్ని దేశ ప్రజానికం ఎన్నటికీ అంగీకరించదని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. నవంబర్ చివరి వారంలోపు బీహార్లో కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ తాజాగా ఓటర్ల జాబితా సవరిస్తుంది. ఇది మామూలుగా జరిగే ప్రక్రియే. కానీ ఈసారి ఎన్నికల కమిషన్ అధికారులు ఎవరు భారత పౌరులు అన్నది ముందు తేల్చే తర్వాతే వారు సంతృప్తి చెందుతారనే వారికి ఓట్లు జాబితాలో చోటు దక్కుతుంది. అంటే ఎవరు పౌరులో ఎవరు కాదో రాజ్యాంగం ప్రకారం జన్మరీత్యా కాకుండా ఎన్నికల కమిషన్ తేల్చడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 7న, సెప్టెంబర్ 18న ఈసీఐపై రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. బీజేపీ ఎన్నికల సంఘం కలిసి ఓట్లను దొంగిలించడానికి పనిచేస్తున్నాయని, బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజనల్ అనేది ఓట్లను దొంగిలించే ప్రయత్నమని ఆరోపించారు. ఓట్ల చోరోకి బీజేపీ ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ గారు లైన్లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎస్ఐఆర్ మాటన ఎన్ఆర్సీ అమలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? బీహార్లో మరో 2 నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి, ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తాం. అయితే ఇటీవల కాలంలో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్లో 64 లక్షల ఓట్లు తొలగించింది అని విపక్షాలు ఆరోపిస్తాయి. విపక్షాలు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాయి. సుప్రీంకోర్టు వచ్చే నెల 7వ తేదీ దీని మీద తుది తీర్పు ఇవ్వబోతా ఉంది. అయితే ఈలోగా కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎన్ఆర్సీ అమలు చేయబోతా ఉంది. పౌరసత్వాన్ని నిర్ధారించే జాబితా తయారు చేయబోతా ఉంది అనే విమర్శలు వస్తా ఉన్నాయి. పౌరసత్వాన్ని నిర్ధారించేది ఎన్నికల సంఘం కాదు, కేంద్ర హోంశాఖ. ఎన్నికల సంఘం పని ఏమిటి? 18 సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరుడికి ఓటు హక్కు కల్పించడం,
ఆ ఓటు హక్కు స్వేచ్ఛగా ఉపయోగించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం, సజావుగా ఎన్నికలు నిర్వహించడం. అలా కాకుండా 2003కి ముందు ఎవరైతే ఓటర్ లిస్టులో ఉన్నారో వారైతే ప్రత్యేకంగా మరలా వారి యొక్క పౌరసత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 2003 తర్వాత జన్మించిన వారు ఓటు హక్కు పొందాలి అంటే 11 పత్రాలు ఉండాలి. 11 పత్రాల్లో ఏదో ఒకటి మాకు చూపించాలి అని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తాం. అయితే ఆధార్ కానీ, రేషన్ కార్డు కానీ, తర్వాత ఓటర్ కార్డు కానీ పనికిరాదు. వారు చెప్పినటువంటి 11 పత్రాల్లో బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు అంటే ఏదైనా పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకానో, 5 నుంచి 10 దాకానో చదివినట్టు సర్టిఫికేట్లు తీసుకోవాల్సి ఉంటుంది. బీహార్లో మొత్తం 7,64,00,000 ఓట్లు ఉంటే 64 లక్షల మంది ఓట్లు తొలగించడంతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున గగ్గోలు పెడతా ఉన్నాయి. నేపాల్ నుంచి, మయన్మార్ నుంచి రోహింగ్యాలు, నేపాలీలు పెద్ద ఎత్తున బీహార్లో సెటిల్ అయ్యారు. వారిని ఏరివేసే కార్యక్రమం జరుగుతూ ఉంది అని విపక్షాలు ఆరోపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా 64 లక్షల తొలగించిన ఓట్లలో ఎక్కువగా ముస్లిం ఓట్లు, మహిళల ఓట్లు ఎక్కువగా ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఆందోళన చెందుతా ఉంది. ముఖ్యంగా ఈ ఓట్లను తొలగిస్తే బీజేపీ లబ్ధి పొందే అవకాశం ఉంది. ఎస్ఐఆర్ పేరు చెప్పి బీజేపీ ఎన్ఆర్సీ అమలు చేస్తా ఉంది. ఇవాళ బీహార్లో అమలు చేయబోతా ఉంది. రాబోయే కొద్ది నెలల్లో, వచ్చే ఏడాది మరికొన్ని రాష్ట్రాల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా ఈ ఎన్ఆర్సీని అమలు చేస్తారు అనే ఆందోళన కలుగుతా ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం గతంలో మాదిరిగా కాకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమం మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తా ఉన్నాయి. సార్, ఈ విధంగా చూసుకుంటే ఈ దేశమంతా అమలు చేయడం ద్వారా విపక్షాలకు జరిగే అన్యాయం ఏమైనా ఉందంటారా? విపక్షాలకి అన్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే గత జనరల్ ఎలక్షన్స్ మనం చూసాం. బీజేపీ అధికారంలో ఉండగానే జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. ఫేవర్గా కనుక చేసుకోవాలి అనుకుంటే బీజేపీకి కేంద్రంలో పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చి ఉండేది. బీజేపీ స్వయంగా అధికారాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీహార్లోని జనతాదళ్, ఈ పార్టీలతోనే సపోర్ట్తోనో కేంద్రంలో బీజేపీ పార్టీని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అయితే ఈ ఎస్ఐఆర్ ముసుగులో ఎన్ఆర్సీ అమలు చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ముస్లింల ఓట్లు తొలగించే కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతాం. ముస్లింల పేరు చదవగానే అది ముస్లిమా కాదా అనే విషయం మనం స్పష్టంగా ఐడెంటిఫై చేయవచ్చు. మయన్మార్ నుంచి పెద్ద ఎత్తున, బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున, దేశంలో 45 లక్షల మంది అటువైపు మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు కానీ, అటు పశ్చిమ బెంగాల్లో, హైదరాబాద్లో, బీహార్లో, వివిధ రాష్ట్రాల్లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఆధార్ కార్డులు సంపాదించి, రేషన్ కార్డులు సంపాదించి ఓటర్ లిస్టులో కూడా పేర్లు ఎక్కించుకుంటూ ఉన్నారు. వారి పౌరసత్వాన్ని కనుక నిర్ధారించకపోతే దేశానికి భవిష్యత్తులో పెద్ద నష్టం జరిగే అవకాశం. అయితే ఆ పని చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం కాదు. హోంశాఖ చేయాల్సిన పని ఎన్నికల సంఘం చేయడం వల్ల విమర్శలు వస్తామని. అయితే ఈ ఎస్ఐఆర్ అమలు చేయడం వల్ల విపక్షాలకి ఇమీడియట్గా నష్టం జరుగుతుందా అంటే ఖచ్చితమైన సమాచారం ఉండదు. ఓడిపోయిన ప్రతి పార్టీ సహజంగా ఈవీఎంలలో మోసం జరిగిందని, ఓటర్ లిస్టులో జాబితాలో తప్పులు వచ్చాయని రకరకాల షాకు చూపుతూ ఉంటారు. ఓడిపోయిన తర్వాత విపక్షాలు కూడా అదే పని చేస్తూ ఉన్నాయి. సో అలా చూసుకుంటే ఫామ్ 6ను అప్లోడ్ చేయడంతో పాటు ప్రూఫ్ను సబ్మిట్ చేయడం ద్వారా నిజమైన ఓటర్ల సంఖ్య తెలుస్తుంది కదా? గతంలో ఫామ్ 6 సబ్మిట్ చేసి భారతీయ పౌరుల్నే లేదంటే భారతీయ పౌరురాలనే మనం సెల్ఫ్ డిక్లరేషన్ దాంట్లో టిక్ పెట్టుకుంటూ సరిపోయేది ఫామ్ 6లో. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. ఫామ్ 6తో పాటుగా భారతదేశంలోనే పుట్టినట్టుగా సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ తీసుకోగలిగితేనే
ఓటు హక్కు కల్పిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్తాం. సంస్కరణలు చేయడం అనేది సహజం. అయితే దేశంలోనే పుట్టి పెరిగాము అని నిరూపించుకుంటేనే ఓటు హక్కు కల్పిస్తాము అనే దానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ రైట్స్ ఉన్నాయా లేదా అనేది సుప్రీంకోర్టు మరో 10 రోజుల్లో తేల్చిపోతా ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చే ఆ యొక్క గైడ్ లైన్స్ ని బట్టి, ఆ తీర్పుని బట్టి నెక్స్ట్ ఈసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. సర్కు రాజ్యాంగ బద్ధత లేదని విపక్షాలు కోర్టులో వాదిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు సార్? ఓట్ల జాబితా సవరణ చేసే హక్కు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. ప్రతి ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా జాబితాని ప్రచురిస్తుంది. చనిపోయిన వారి తీసేయడం, కొత్తగా 18 ఓటు హక్కుని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి కొంతమంది బదిలీ చేసుకుంటే దాన్ని బదిలీ చేయడం, ఈ విధంగా ఎన్నికలకు ముందుగా ఒక కొత్త లిస్ట్ ని రిలీజ్ చేస్తుంది. ఆ లిస్టు రిలీజ్ చేసిన తర్వాత కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటే మీరు రైట్ చేసుకోండి అని కొంత సమయం కూడా ఇస్తుంది. ఎన్నికల జాబితాని సవరించే హక్కు ఎన్నికల సంఘానికి లేదు అనడం సరైనది కాదు. ఎన్నికల సంఘం విధి రాజ్యాంగబద్ధమైన సంస్థ. ఎన్నికల జాబితాని ఎన్నికల సంఘం సవరించకపోతే ఎవరు సవరిస్తారు? ఆ హక్కు ఉంది కానీ కొత్తగా ఓటు హక్కు కల్పించడానికి ఆధార్ పనికిరాదని, రేషన్ కార్డు పనికిరాదని, ఈ విధమైన నిబంధనలు పెట్టి 11 రకాల పత్రాల్లో ఏదో ఒక సర్టిఫికెట్ తీసుకురావాలని కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా నిబంధనలు పెట్టింది. దీంతో బీహార్లో చాలా మంది నిరక్షరాస్యులు, వలస కూలీలు ఆ సర్టిఫికెట్లు అవన్నీ సమర్పించలేకపోతూ ఉన్నారు అని విపక్షాలు గగ్గోలు పెడుతూ ఉన్నాయి. కానీ ఓటర్ల జాబితాని ప్రతి ఎన్నికలకు ముందు పారదర్శకంగా తయారు చేసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంది. పై సర్ ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉందంటారు? బీహార్ ఎన్నికల ఫలితాల మీద ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనం ఇప్పుడే అంచనా వేయలేం. ఎందుకంటే కేవలం ఓటర్ల జాబితాలో కొన్ని ఓట్లు తొలగించినంత మాత్రాన ఒక పార్టీ నెగ్గుతుందని కానీ మరొక పార్టీ ఓడిపోతుందని కానీ చెప్పలేం. బీహార్లో 7,64,33,329 ఓట్లు ఉంటే 64 లక్షల ఓట్లు తొలగించారు. 64 లక్షల ఓట్లలో ఎక్కువగా 40 లక్షల ఓట్లు ముస్లింలు, ఆ మిగతా ఓట్లు మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మొదటి నుంచి ముస్లింలు అంటేనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు. అందువల్ల కాంగ్రెస్ వాళ్ళు గగ్గోలు పెడుతూ ఉన్నారు. బీహార్లో అధికార పార్టీ నెగ్గుతుందా, లేదంటే బీజేపీ అధికారంలోకి వస్తుందా, కాంగ్రెస్కి అన్యాయం జరుగుతుందా, ఓటర్ల జాబితా సవరణ వల్లే అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతా ఉందా అనే దాని మీద స్పష్టమైన అభిప్రాయం ఇప్పుడే చెప్పలేము. 64 లక్షల ఓట్లు తొలగించారని చెప్తున్నారు కానీ ఇంకా జాయిన్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తుది ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత స్థానికులు కూడా ఓటర్ హక్కును కోల్పోతే దాన్ని మాత్రం కోర్టులో సవాల్ చేయాల్సి ఉంటుంది. 2024 ఎన్నికల్లో ఫేజ్ 2 ఓటింగ్ శాతం డేటాను ఈసీ ఇంతవరకు రిలీజ్ లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీరేమంటారు? 2024లో జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ శాతం కొంత గందరగోళానికి గురైన విషయం ఇప్పటికే మనందరికీ గుర్తుండే ఉంటుంది. సహజంగా ఓటింగ్ ప్రారంభమైన గంట నుంచే ఏ గంటలో ఎంత ఓటింగ్ శాతం నమోదైంది అనే విషయాలు మీడియాకు కూడా విడుదల చేస్తూ ఉంటారు. ఓటింగ్ ముగిసిన తర్వాత కూడా ఆ డేటాను సేకరించి అర్ధరాత్రి వరకు కూడా ఎన్నికల అధికారులు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది అనే విషయాన్ని మీడియాకి రిలీజ్ చేస్తారు. అందులో రహస్యం ఉండదు. ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఎంత ఓటింగ్ నమోదైంది అనేది ఎన్నికల సంఘం స్పష్టంగా ప్రకటిస్తుంది. అయితే ముందుగా ప్రకటించిన దానికి ఆ తర్వాత ప్రకటించిన దానికి వేరియేషన్స్ రావడంతో కొంత అనుమానాలకి తావిచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ తర్వాత రోజు ప్రకటించిన శాతానికి భారీ వ్యత్యాసం ఉందంటున్నారు. దీనిపై కామెంట్. అవును, నిజమే. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం
సహజంగానే అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా ప్రతి గంటకి ఎంత ఓటింగ్ నమోదైంది అనే విషయాన్ని మీడియాకి ఇచ్చింది. మీడియాలో కూడా, టీవీల్లో కూడా, తర్వాత తెల్లారి పత్రికల్లో కూడా వచ్చింది. అయితే కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. గణాంకాలను క్రోడీకరించాల్సి ఉంటుంది. ఒక్కొక్క పోలింగ్ బూత్ వారీగా ఎంత ఓటింగ్ నమోదైంది అనే విషయాన్ని ఒక కేంద్ర కార్యాలయానికి వస్తుంది. అక్కడ ఆ గణాంకాలను మొత్తం క్రోడీకరించాల్సి ఉంటుంది. ఆ క్రోడీకరించే విధానంలో కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. పోలింగ్ సమయానికి, పోలింగ్ ముగిసిన తర్వాత, ఆ తర్వాత రోజు ప్రకటించిన ఓట్ల శాతానికి భారీగా వ్యత్యాసం ఉండడంతో అనుమానాలకు తావిచ్చింది. అయితే ఇవన్నీ సహజంగా అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ముందు రోజు 78% పోలింగ్ అయిందని, తర్వాత కాదు 74 అయింది అని చెప్పి ఎన్నికల సంఘం కనుక ప్రకటిస్తే అక్కడ ఏదో అన్యాయం జరిగిందని అక్కడ ఓటమి పాలైన వాళ్ళు గగ్గోలు పెట్టడం సహజం. తొలగిస్తుందనే తరహాలో ఈసీనే ఓటర్లను తొలగిస్తుందనే చర్చ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా జరుగుతుంది. పరకాల ప్రభాకర్ వంటి వారు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. సహజంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో, ప్రపంచంలోనే అత్యధిక మంది ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలు నిర్వహించడం అనేది సాధారణ విషయం కాదు. ఎన్నికలు జరిగిన తర్వాత ఓటమి పాలైన వాళ్ళు వారు చేసిన అరాచకాల వల్ల ఓడిపోయామని ఎవరు అంగీకరించారు. ఈవీఎంల్లో మోసాలు జరిగాయని, మా ఓట్లన్నీ తీసేశారని, ఓట్ల జాబితా తప్పుల తడగ్గా ఉందని, ఒక వ్యక్తికి 4 చోట్ల ఓటు ఉందని, ఓటర్ జాబితాలో పేరు లేదు, ఓటర్ కార్డు ఉందని రకరకాల సాకులు చూపుతూ ఉంటారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎవరి మీద పగ పట్టాల్సిన అవసరం ఉండదు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు కల్పించే బాధ్యత ఎన్నికల సంఘం భుజానేస్తుంది. ఆ మహాయజ్ఞంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి. కోట్లాది మంది ఓటర్లు ఉన్నారు. ఆ లిస్టులు రెడీ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పటికే. చనిపోయిన వాళ్ళని తీసేసే వ్యవహారం చక్కగా జరగడం సహజంగా. ప్రతిరోజు కొంతమంది కాలం చేస్తూ ఉంటారు. వారు గ్రామ సచివాలయాల్లో కానీ, పట్టణాల్లో అయితే వార్డు సచివాలయాల్లో కానీ సమాచారం ఇచ్చి అక్కడ మరణ ధృవీకరణ పత్రం పొందవలసి ఉంటుంది. అక్కడ మరణ ధృవీకరణ పత్రం పొందినా కూడా ఎలక్షన్ కమిషన్కి ఈ ఓటు హక్కు, ఈ ఓటు తొలగించండి అని అప్లికేషన్ పెట్టేవాళ్ళు లేరు. సహజంగా ఓటు కోసం అయితే అప్లికేషన్ పెడతాం, కానీ ఓటు హక్కు తొలగించండి అంటూ ఎవరు అప్లికేషన్ పెట్టే పరిస్థితి లేదు. అందువల్ల చనిపోయిన వారి ఓట్లు కూడా సహజంగా మనం లిస్టులో మనం గమనిస్తూ ఉంటాం. ఈసీ చర్యలతో నిజంగా బీజేపీకి మేలు జరుగుతుందా? మరి అలాంటప్పుడు కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఎలా గెలిచిందంటారు? ఈసీ చర్యలతో ఏదైనా ఒక పార్టీకి మేలు జరుగుతుందని కానీ, ఒక పార్టీకి కీడు జరుగుతుందని కానీ స్పష్టంగా చెప్పలేం. ఎందుకంటే గత జనరల్ ఎలక్షన్లనే మనం చూసాం. ఆ ఫలితాలు మనం పరిశీలించాం. బీజేపీ చేతిలో అంతా ఉంటే బీజేపీకే 450 సీట్లు వచ్చి ఉండేవి. అలాంటి పరిస్థితి లేదు. కనీసం మెజార్టీకి అవసరమైన ఎంపీ సీట్లు కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, కర్ణాటక ఎన్నికలు కనుక మనం పరిశీలించినట్లయితే కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో గెలిచింది. కానీ కర్ణాటకలో, తెలంగాణలో ఈవీఎంలు చక్కగా పనిచేసాయి అంటారు కాంగ్రెస్ అగ్రనేతలు. కానీ ఓడిపోయిన చోట మాత్రం ఈవీఎంల్లో మోసం చేశారు, ఈసీ బీజేపీ ఏజెంట్గా వ్యవహరిస్తుంది అని విమర్శలు వస్తూ ఉంటాయి. సహజంగా భారత ఎన్నికల సంఘం మీద వచ్చిన విమర్శలు ప్రపంచంలో మరే దేశంలో వచ్చి ఉండవు. మొదటి నుంచి కూడా ఓడిపోయిన విపక్షాలన్నీ కూడా ఎన్నికల సంఘం మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటాయి. మరలా కేంద్రంలో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే ఈసీ మీద విమర్శలు చేయరు. అప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శలు మొదలు పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.